హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరికొత్త అప్డేట్స్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. అయితే మనకు ఫిబ్రవరి నెలలో విడుదల కాబోయే పథకాలకు సంబంధించి తేదీలైతే మార్పు చేశారనమాట. సో, మనకు రీసెంట్‌గా విడుదల కావాల్సిన వైఎస్ఆర్ చేయూత పథకానికి కావచ్చు, ఏబీసీ నేస్తం పథకానికి కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కూడా మనకు డేట్స్ అనేటువంటి వాటినైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. చేయూత పథకానికి సంబంధించి కొత్త డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో, దాని గురించి నేను కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇది ఇలా ఉంటే మనకు ఈ రోజున రైతులకు సంబంధించి 3 పథకాలనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. సో, ఈ యొక్క 3 పథకాల ద్వారా మరి కాసేపట్లో మనకు రైతుల ఖాతాల్లోకైతే డబ్బులనేటువంటిదైతే జమ చేయబోతున్నారనమాట. సో, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఏ ఏ పథకాల ద్వారా సో, ఎంతెంత అమౌంట్‌లనేటువంటివి విడుదల చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ గురించి నేను మీకు కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కొంచెం లెంథీగా అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితేనే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఈ వీడియోని చూసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల సో, యూట్యూబ్ అనేటువంటిది ఈ వీడియోను రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా అందరికీ కూడా షేర్ చేయండి. సో, ప్రతి ఒక్కరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో, ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మన యొక్క ఛానల్ ద్వారా వచ్చేటువంటి లేటెస్ట్ న్యూస్ అంతా కూడా మీరు వెంటనే అయితే చూసుకోవచ్చు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్‌ని ఆన్‌లో అయితే పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ రోజున రైతులకు సంబంధించి మరి కాసేపట్లో 3 పథకాల ద్వారా అయితే డబ్బులనేటువంటిదైతే ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో, ఈ యొక్క 3 పథకాలనేటువంటివి ఏమిటి? ఎంతెంత అమౌంట్‌లు ఎవరెవరి ఖాతాల్లోకి ఎంత అమౌంట్ అనేటువంటిదైతే విడుదల కాబోతున్నాయి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం ద్వారా అయితే మనకు ఈ రోజునైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కైతే విడుదల చేయబోతున్నారనమాట. సో, ఇది మనకు కౌలు రైతులకు నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క పంట ఓన్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ యొక్క డబ్బులనేటువంటిది మనకు సొంత భూమి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రూ. 2,000 నుంచి రూ. 4,000 మధ్యలో అయితే విడుదలవుతుంది. సో, దీని తర్వాత మనకు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో, వాళ్ళందరికీ కూడా మనకు రూ. 6,000 నుంచి మనకు రూ. 7,500 మధ్యలో అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది. సో, మనకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ రోజునైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 12 గంటలకైతే బటన్ నొక్కైతే అందరి ఖాతాల్లోకైతే విడుదల చేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 16వ విడత డబ్బులనేటువంటిది రూ. 2,000 అనేటువంటి దాన్ని కూడా మనకు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి రెండో విడత డబ్బులనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. సో, నరేంద్ర మోడీ గారైతే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో, దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేడు పీఎం కిసాన్ నెక్స్ట్ అదేవిధంగా రైతు భరోసా పథకాలకు సంబంధించి డబ్బులనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారనమాట. సో, దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు బటన్ నొక్కి విడుదల చేయబోతున్న సీఎం జగన్ సున్నా వడ్డీ రాయితీ అనేటువంటిది కూడా ఈ రోజునైతే విడుదల చేయబోతున్నారనమాట. రైతులకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అర్హులైన రైతులకు పీఎం కిసాన్ నెక్స్ట్ అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్థిక సాయం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో, ఈ నెల 28 అనగా ఈ రోజున మనకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కైతే ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే విడుదల చేయనున్నట్లు మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ఏ ఖాతాల్లో ఎవరి ఖాతాల్లోకి డబ్బులనేటువంటిది జమ కానున్నది అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ మనకు ఈ యొక్క 2023, 2024 వ్యవసాయ సీజన్‌లో ఇది మూడో విడత భరోసా కాగా మనకు పీఎం కిసాన్ వచ్చి 16 విడత నిధులని మనకు చెప్పడం అయితే జరిగింది. అంటే ఇది మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులనమాట. 2023, 2024 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ చూసుకున్నట్లయితే 16 విడత డబ్బులనమాట. సో, ఈ యొక్క నిధులనేటువంటి వాటిని కూడా మనకు కలుపుకొని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సో, పీఎం కిసాన్ రైతు భరోసా పాటు మనకు రబీ 2021, 2022, ఖరీఫ్ 2022 సీజన్‌లో అర్హత పొందినటువంటి రైతు కుటుంబాలకు మనకు సున్నా వడ్డీ రాయితీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే అందించనున్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది. దీనితో పాటుగా మనకు 2021, 22 సంవత్సరాల్లో సంబంధించి ఎవరైతే రబీ మరియు ఖరీఫ్ సీజన్‌లో పంట యొక్క రుణాలను తీసుకొని వాటిని సకాలంలో పే చేసి ఉంటారో సో, అటువంటి వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ రాయితీ కింద వాళ్ళకి ఖాతాల్లోకి డబ్బులనేటువంటిదైతే జమ చేస్తున్నట్లు మనకు చెప్పడం అయితే జరిగింది. సో, ఈ నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ యొక్క రైతు భరోసా కింద బటన్ నొక్కైతే డబ్బులనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా రూ. 2,000 చొప్పునైతే విడుదల చేయబోతున్నారు. సో, ఇక్కడ మనకు 53,58,368 మంది రైతులకు సో, ఇక్కడ మనకు 1,78,00,00,000 అనేటువంటిదైతే మనకు విడుదల చేయబోతున్నట్లు మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సున్నా వడ్డీ రాయితీ పథకం కింద మనకు 10.79 లక్షల మంది రైతులకు మనకు రూ. 215,00,00,000 అనేటువంటిదైతే ఈ రోజున జమ చేస్తున్నారు. మనకు సున్నా వడ్డీ రాయితీ కింద. సో, ఈ విధంగా మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సాక్షి న్యూస్ పేపర్‌లో. దాన్ని మీకు స్క్రీన్ మీద అయితే నేను తర్వాత చూపిస్తాను. సో, నేను ఆ స్క్రీన్ మీద అయితే మీరు ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిదైతే చూడొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా సున్నా వడ్డీ రాయితీ రైతు భరోసా కింద మొత్తంగా మనకు 64.37 లక్షల మందికైతే మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే అందజేస్తున్నారు. రైతు భరోసాతో మనకు 67,500 లబ్ధిదారులైతే ఉన్నారనమాట. పీఎం కిసాన్ రైతు భరోసాకు గడిచిన 5 ఏళ్లలో మనకు అర్హత పొందినటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రూ. 67,500 లబ్ధి పొందినట్లయితే మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో, ఈ విధంగా మనకు ఈ రోజున ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులనేటువంటిదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకైతే బటన్ నొక్కైతే విడుదల చేయబోతున్నారనమాట. పీఎం కిసాన్ డబ్బులు 2,000 నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క రైతు భరోసా పథకం కింద డబ్బులు ఎవరైతే ఈ క్రాప్ నందు అప్డేట్ చేసుకొని ఉంటారో సో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే జమ కావడం అయితే జరిగింది. అదే విధంగా మీ మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులనేటువంటిది ఎటువంటి అంతరాయం లేకుండా పడాలి అనుకుని చూసుకున్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాకు ఎన్‌పీసీఐ లింక్ అనేటువంటిదైతే కన్ఫర్మ్‌గా చేసుకొని ఉండాలి. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ అనేటువంటిది కూడా లింక్‌లో పెట్టుకొనైతే ఉండాలనమాట. సో, దాని తర్వాతే మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. లేని యెడల మీ ఖాతాల్లోకైతే జమ కావదు. ఓకేనా? సో, ఇవి కంపల్సరీగా అయితే లింక్‌లో పెట్టుకోనుండాలి. సో, నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు రైతులకు సంబంధించి ఈరోజు 3 పథకాలు అనేటువంటిదైతే విడుదల కాబోతున్నాయి. నెక్స్ట్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కొత్త డేట్ అనేటువంటిదైతే ఒకటి ఫిక్స్ చేశారనమాట. మార్చి 5వ తేదీన కన్ఫర్మ్‌గా అయితే ఈ యొక్క చేయూత పథకం నిధులు అనేటువంటిదైతే విడుదల చేయనున్నట్లు మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో, దీనితో పాటుగా మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకం అనేటువంటిది మరలా కూడా మనకు డేట్ అనేటువంటిదైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ 5వ తేదీన అన్నారు. దాని తర్వాత మనకు 29వ తేదీన అన్నారు. సో, ఆ యొక్క 29వ తేదీన కూడా మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకం అనేటువంటిది విడుదల కాదు. సో, దాని తర్వాత మనకు 1 తేదీని మరలా కూడా చెప్పడం అయితే జరిగింది. సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈ నెల కాదు మార్చి 1 తేదీన మనకు 1 తేదీన అయితే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన నిధులు అనేటువంటిదైతే విడుదల చేయబోతున్నాము అనేది మనకు ఒక సమాచారం రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డేట్ అయితే చేంజ్ చేశారు. ఈబీసీ నేస్తం పథకానికి చూసుకున్నట్లయితే మనకు ఇంకా డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేయలేదు. సో, ముందు ముందు ఫిక్స్ చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఈ విధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్‌లో అయితే నేను అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. అదే విధంగా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు చూసిన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.